నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మొదటి దఫాలో సాగునీటి ప్రణాళికలు రూపొందించి అమలు చేసిన కేసీఆర్ సర్కారు ఇప్పుడు లక్ష్యాలు అందుకోవాలని భావిస్తోంది. వేగంగా సాగుతున్న ప్రాజెక్టుల పనులను మరింత పరుగులు పెట్టించి రైతుల పంట పొలాల్లోకి గోదావరి, కృష్ణా జలాలు పారించే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ధ్యేయంతో ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులపై వెచ్చించింది ప్రభుత్వం. మరో 1,00,000 కోట్లకు పైగానే ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టులు అన్నింటినీ 2 ఏళ్లలోపు పూర్తి చేసి సాగునీటి లక్ష్యాలు నెరవేర్చాలని చూస్తోంది. ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించి గొలుసుకట్టు వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు వేల సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనంతరం తెలంగాణ ఏర్పాటైంది. మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ 4 ఏళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టుల స్థితిగతులు అధ్యయనం చేసి ఇంజనీర్లు, నిపుణులతో చర్చించి ప్రాజెక్టుల పునరాకృతి చేపట్టారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల స్వరూపం మార్చారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. 1 కోటి ఎకరాల మాగాణిలో నీటి పరవళ్లే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఎల్లంపల్లి వరద కాలువ, దేవాదుల తదితర ప్రాజెక్టులు పూర్తి చేసి పరిసరాల్లోని చెరువులను నీటితో నింపారు. వాటి ద్వారా కొంత ఆయకట్టుకు ఇప్పటికే నీరు అందిస్తున్నారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక నీటిపారుదల రంగంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టుల్ని స్వయంగా పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో నీటిపారుదల శాఖ తన వద్దే ఉంచుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టాక నీటిపారుదల ప్రాజెక్టులపైనే మొదటి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం పనుల పురోగతి పరిశీలించారు. ప్రాజెక్టులను సందర్శించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని విశ్రాంత ఇంజనీర్లను కోరారు. తన పరిశీలనతో పాటు విశ్రాంత ఇంజనీర్లు ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించి కొత్త లక్ష్యాలు నిర్దేశించారు. 1 కోటి ఎకరాలు కాక 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులు, ఇంజనీర్లకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ముంపు బాధితులకు పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. రైతులకు సాగునీరు అందించడం కన్నా మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదని స్పష్టం చేశారు. కృష్ణానదిలోకి ఇవ్వాలి అధ్యక్ష, ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్న అధ్యక్ష ఆంధ్ర వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకొని కృష్ణా డెల్టాకు రంది లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అదే ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల ఎన్ఎస్పీ భూముల్ని ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. మొన్ననే నేను రివ్యూ చేసి ఆదేశం కూడా ఇచ్చినాం సీరియస్గా. సరే, సీతారామ కాలువలు మెయిన్ కాలువ అయినా మిగిలిన కాలువలు టైం పడుతుంది, కానీ ఎన్ఎస్పీ ఆయకట్టు చాలా ఇబ్బందులు ఉన్నాం. కృష్ణాలో నీళ్ళు లేవు. పొద్దున్న లేస్తే పంచాయతీ ఉంది. వాళ్ళు పట్టిసీమ ఎట్లయితే కృష్ణా డెల్టాకు తెచ్చుకున్నారో తక్షణం నాగార్జున సార్ కాలువ గలపండి ఖమ్మంలో అని చెప్పినాం అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నది. మొన్ననే 1,500 హెక్టార్ల అటవీ భూమి కూడా క్లియరెన్స్ కూడా వచ్చినది. దాని మీద స్టేక్ పోయినారు, అవన్నీ కూడా పోయినాయి, తెచ్చినాం. ఈ వర్షాకాలంలో అధ్యక్ష, జూన్ కాకపోతే జూలై మాసంలో మీ జిల్లాలో బట్టి విక్రమార్క గారు నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇయ్యబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషపూర్వకంగా చెప్తా ఉన్నా. ఆ రైతు ఎంతసేపు సాగర్ ఎడమకాల వైపు, నాగార్జున సాగర్ వైపు ఎదురు చూసేటువంటి దుస్థితి లేకుండా మీ జిల్లాకు, మీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు, మీ మధుర నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇయ్యబోతా ఉన్నాం. దిస్ ఇస్ ఛాలెంజ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెల్లింగ్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఇది మాకున్న కన్విక్షన్. ఇట్లా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మేము గాలిలో, ఆకాశంలో మాట్లాడతలేమండి. 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం దాదాపు 80,000 కోట్లు, భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం మరో 22,000 కోట్లకు పైనే ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రాష్ట్రావతరణ అనంతరం నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన ఖర్చు 1.7 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. అవసరాలకు అనుగుణంగా అన్ని బడ్జెట్లలోనూ నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ
22,500 కోట్లు కేటాయించారు. బడ్జెట్ నిధులపైనే ఆధారపడకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల ప్రణాళికల్లో కీలకమైన ప్రాజెక్టు కాళేశ్వరం. 80,000 కోట్లకు పైనే వ్యయం చేస్తున్నారు. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న సర్కార్ ఇప్పటికే 40,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ వరకు ఉన్న మొదటి లింకులో 90% పనులు పూర్తవగా, ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకున్న 2వ లింక్ దాదాపు పూర్తయింది. ఏప్రిల్ నాటికి ఈ 2 లింకులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ నెలాఖరుకి మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం వర్షాల్లోపు వెట్రన్ చేయాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుల పనుల పురోగతిని పక్షం రోజులకోసారి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. కాళేశ్వరంలో భాగమైన కొండపోచమ్మ సాగర్ కాలువ పనులకు ప్రభుత్వం ఇటీవల పరిపాలనా అనుమతులు ఇచ్చింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. మల్లన్నసాగర్ భూసేకరణ ప్రక్రియ ఊపందుకోనందున అన్ని రీచుల్లోనూ పనులు ప్రారంభానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం జలాలతో శ్రీరామసాగర్ ప్రాజెక్టు నింపాలన్న ఉద్దేశంతో చేపట్టిన పునరుజ్జీవన పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. మధ్యమానేరుకు వచ్చే కాళేశ్వరం జలాలను 3 ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి తరలించేలా చేపట్టిన పనులు జూన్ నాటికి పూర్తవుతాయన్న ఆశాభావంతో ప్రభుత్వముంది. కనీసం 2 ఎత్తిపోతలు పూర్తయినా నీటిని తరలించి ఎస్ఆర్ఎస్పీ పూర్తి ఆయకట్టుకు నీరివ్వొచ్చనేది ఆలోచన. కాళేశ్వరం నుంచి మధ్యమానేరు, మల్లన్నసాగర్కు వచ్చే నీటితో మొదట చెరువులు నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాజెక్టు కాలువలపై తూములు నిర్మించి ఫీడర్ ఛానళ్లు సిద్ధం చేసి ఎస్ఆర్ఎస్పీ 2వ దశ వరకు చెరువులు నింపాలని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద కూడా ప్రాణహిత ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి కొన్ని అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ఈ ఏడాదే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దవాగుపై ఉన్న కుమ్రంభీం, జగన్నాథపూర్ జలాశయాల ద్వారా 60 నుంచి 70 టీఎంసీలు నీరు తీసుకునే అవకాశం ఉన్నందున ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెన్గంగపై నిర్మిస్తోన్న చనాక కొరాటా ఆయకట్టు పనులు జూన్కి పూర్తయ్యే అవకాశముంది. ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే కుప్టి జలాశయ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. లెండి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఖర్చు భారీగా ఉండడంతో ప్రభుత్వం అంతగా ఆలోచించడం లేదు. దేవాదుల పనులు వేగంగా చేశారు. 1-2 దశలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పనులు కొనసాగుతున్నాయి. ఆయకట్టుతో పాటు 800 చెరువులు నింపేలా ప్రణాళికలు రూపొందించారు. దేవాదుల నీటిని తరలించే రామప్ప, లక్నవరం, ఘనపూర్, పాకాల కాలువ పనులు ఈ వేసవిలోనే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు జలాశయాలకు త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 3వ దశలో భాగంగా 3వ ప్యాకేజీలో అక్కడున్న పరిస్థితుల కారణంగా భూగర్భంలో కాక ఓపెన్ పంప్ హౌస్ నిర్మించాలని నిర్ణయించారు. 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3 పంపులతో పంప్ హౌస్ నిర్మాణం పూర్తయితే మరో 25 టీఎంసీల నీటిని అదనంగా తీసుకోవచ్చు. తుపాకులగూడెం ఆనకట్ట పూర్తయితే 365 రోజులు నీరు ఎత్తిపోసేందుకు వెసులుబాటు ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. కంతెనపల్లి ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ కూడా వర్క్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అయితే అది వాళ్ళు కూడా కొంత షిఫ్ట్ చేయడం వల్ల కొంత డిలే కావడము, డిజైన్స్లో కొంత అప్రూవల్ కావడం అనేది లేట్ అయిన కారణంగా డెఫినెట్గా అది కూడా వాళ్ళు జూలై వరకు డెఫినెట్గా ఇస్తామంటున్నారు. అది కూడా ఆ బరాజు కూడా అది కనుక కంప్లీట్ అయినట్టయితే మనకు దేవాదుల నుంచి మనం దాదాపు ఒక 200 రోజులు 250 రోజులు మనం పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అయితే దేవాదులో మనకు 6.25 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ మొత్తం ఆయకట్టులో కొంచెం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, కొంత ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లంతో ఇంకా కొంత అక్కడక్కడ పనులు ఆగి ఉన్నాయి. వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం టోటల్ శ్రద్ధ పెట్టి మేము కూడా చూసి రావడం జరిగింది. కాళేశ్వరం పనులు తుది దశలో ఉన్నందున పాలమూరు, రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతల పథకాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పాలమూరు, రంగారెడ్డికి మిగిలిన అనుమతి త్వరలోనే వస్తుందని అంటున్నారు. సీతారామకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వముంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా 3 పంపులు, గ్రావిటీ కెనాల్లను సిద్ధం చేస్తే జూన్కి నీరు పారించొచ్చని సర్కార్ భావిస్తోంది. ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన
తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఒక పంపు ద్వారా ఇప్పటికే నీరు అందించారు. వచ్చే సీజన్ నాటికి 2వ పంపు కూడా సిద్ధం చేసి 2 ద్వారా నీరు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలవనున్నారు. పాలమూరు రంగారెడ్డిలో 12,30,000 ఎకరాలు, డిండి కింద ఒక దాదాపు 4 లక్షల ఎకరాలు, అంటే 16,30,000 ఎకరాలకి ఈరోజు 2015 జూన్లో దానికి శంకుస్థాపన చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వాటికి జరుగుతున్నాయి. అయితే కొంత అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్, భూసేకరణ విషయంగా కానీ, కొంత ఫండ్స్ ప్రాబ్లం కానీ పనులు అంత వేగవంతంగా జరగడం లేదు. అవి కనుక మనకు వాటికి భూసేకరణ తర్వాత ఫండ్స్ వేగవంతం చేసినట్టయితే, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే జరుగుతున్నదో తప్పకుండా ఇది కూడా అదే వేగంగా జరుగుతాయని భావిస్తాను. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఫండ్స్తోని పనులు అన్ని రిజర్వాయర్లు ఎక్సెప్ట్ ఒక లక్ష్మీదేవిపల్లి తప్పించి మిగతా అన్నిటి కూడా టెండర్ పిలవడం జరిగింది. అన్ని రిజర్వాయర్లలో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. కానీ వేగం మటుకు పుంజుకోవాలంటే మటుకు డెఫినెట్గా దాన్ని కూడా ఒక కార్పొరేషన్లో చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం సహా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టే లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 4 విడతల్లో 60-70% చెరువులు పునరుద్ధరించారు. మిషన్ కాకతీయలో నీటి నిల్వ సామర్థ్యం పరంగా చూస్తే 90% చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. 1974లోనే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణ చెరువులకు 2 బేసిన్లలో కలిపి 265 టీఎంసీల కేటాయింపు ఉంది. ఈ నేపథ్యంలో నదులు, ప్రాజెక్టుల నీటితో చెరువులు ఏటా 2 మార్లు నింపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులు, వర్షపు నీరు నేరుగా చెరువులకు చేరేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గొలుసుకట్టులో మొదటి చెరువుకు నీరు అందితే మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలన్నారు. చెరువులకు ఈ వర్షాకాలంలోనే నీరందించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. చెరువుల పునరుద్ధరణ సహా వాగులు, వంకలపై పెద్ద సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేశారు. కనీసం 2 మార్లు నిండే అవకాశమున్న చోట ఇతర చెరువులకు ఆటంకం లేకుండా చెక్ డ్యాంల కోసం స్థలాలు గుర్తించారు. సంవత్సరం అంతా కూడా ఈ లైవ్గా ఉండాలి. ఈ స్ట్రీమ్స్ అన్ని లైవ్గా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది, ఫిషరీస్ వస్తుంది, మిగతా గ్రౌండ్ వాటర్ బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఈ చెక్ డ్యామ్స్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉంటుంది ఐడెంటిఫై చేయమన్నారు. దాని ప్రకారం మనం ఎన్ఆర్ఎస్సి సహాయంతోనే అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. 1986 నుంచి 2013 వరకు పడ్డ వర్షపాతం దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసి దాంట్లో 50% డిపెండబిలిటీని తీసుకున్నాం మనం. ఈ మేజర్ చెరువులు, మేజర్ చెక్ డ్యామ్స్ ఉన్న ఏరియాలు మనం ఇప్పుడు కట్టే చెక్ డ్యామ్స్ వల్ల వాటికి వచ్చే ఇన్ఫ్లోస్ ఎఫెక్ట్ కాకూడదు. ఆ ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా మొదటగా ఒక 1200 చెక్ డ్యామ్స్ టేకప్ చేద్దామనేసి అనుకున్నారు ఈ సంవత్సరం. పెద్ద ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంతో పాటు చిన్న నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సాగునీటి లక్ష్యాలు అందుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. బడ్జెటేతర నిధులు కూడా సమకూర్చుకుని ప్రాజెక్టుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా ముందుకెళ్తోంది. ఉరుగుల పరుగుల జీవితంలో కాస్త ఊరటనిచ్చేవే సాహస యాత్రలు. అందుకే చాలామంది యువత ఆ వైపు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టలు సరైన ప్రదేశం. సాహస క్రీడలకు ఇవెంతో అనువైనవి కావడమే అందుకు కారణం. ప్రకృతి ప్రేమికులు ఈ గుట్టలు మధురానుభూతులు పంచుతాయి. విభిన్న ఆకృతుల్లోని శిలలు కనువిందు చేస్తాయి. ఎత్తైన కొండల మధ్య పచ్చని ప్రకృతి పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది. జీవితం ఒకే విధంగా సాగితే అందులో మజా ఏముంటుంది? కొత్తదనం ఉండాలి కదా. ఇలా అనుకునేవారు సాహసయాత్రలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇలా వైవిధ్యం కోరుకునేవారికి పాండవుల గుట్ట గమ్యస్థానంగా మారింది. వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం
రావులపల్ల పరిసరాల్లో ఉన్న ఈ గుట్టలు సహజ అందాలకు నెలవు. ఎత్తైన ఈ గిరిశిఖరాలు రారమ్మంటూ సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. శతాబ్దాలుగా పొరలు పొరలుగా ఒకదానిపైన మరొకటి పేర్చినట్టుగా ఒకే చోట ఉన్న ఈ గండశిలలు వివిధ ఆకృతులతో కనువిందు చేస్తాయి. వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు ఆద్యంతం ప్రకృతి ప్రేమికులను ఉల్లాసపరుస్తాయి. ఉలి దెబ్బతింటేనే శిల శిల్పంగా మారిపోతుంది. కాని ఎవరూ చెక్కకుండానే ఈ శిలలు అద్భుత ఆకృతులు సంతరించుకున్నాయి. వివిధ రకాల పక్షులు, జంతువులు, ఇలా ఎన్నో రాతి ఆకృతులు చూపరులను కట్టిపడేస్తాయి. వారసత్వపు ఆనవాళ్లకు చిరునామాగా పాండవుల గుట్టలు ప్రసిద్ధి చెందాయి. వివిధ రకాలైన 200 శిలాకృతులు ఈ గుట్టలపై చూడవచ్చు. విశాల విస్తీర్ణంలో 40 అడుగుల నుంచి 130 అడుగుల ఎత్తులో ఈ గుట్టలు ఏర్పడ్డాయి. ఈ గుహల్లో పాండవులు నివసించారని స్థానికులు విశ్వసించటం వల్ల వీటికి పాండవుల గుట్టలుగా పేరొచ్చింది. వీటి గోడలపై అపురూపమైన ప్రాచీన రాతి చిత్రాలు పర్యాటకులను అలరిస్తాయి. తెలంగాణలో ఇలాంటి రాక్ ఫేర్, ఇలాంటి రాక్ కటింగ్స్ న్యాచురల్ గా ఫామ్ అయినా ఎక్కడ లేవు. బట్ ఇక్కడ చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి కూడా, ఏమన్నా షూటింగ్ తీసుకోవడానికి కూడా. సన్సెట్, సన్ రైజింగ్ ఎక్దమ్ ప్లేసెస్ అనమాట. పొద్దున చూస్తే బాగా మజా వస్తుంది. మా టూరిజం బ్యాచ్ లో 15 to 20 మెంబర్స్ వచ్చాము. ఇలా మార్నింగ్ ఇలా రావడం, ఇలా నైట్ క్లైంబింగ్, నైట్ ఇలా స్టే చేయడం, మార్నింగ్ 6 o'clock లేవడం, ట్రెక్కింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ దీంతో పాటు ఫుడ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ చాలా హ్యాపీగా ఉంది. ఇలా రావడం చాలా ఉత్సాహంగా అనిపించింది నాకు. ఇలాంటి స్టే చేయడం కానీ, ఇలాంటి వాతావరణం కానీ నాకు ఇంతవరకు చేయలేదు. మా క్యాంపస్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్తో, మా ఉపాధ్యాయులతో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. అనుకున్న దానికన్నా చాలా చాలా బాగుంది. కర్ణాటక, వెస్ట్రన్ ఘాట్స్ అవి కూడా వెళ్ళాను. బట్ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ అయితే చూడలేదు. ఇక్కడ రాక్ ఫార్మేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. పాండవుల గుట్టల్లో ఎదురు పాండవులు, గోతెమ్మ గుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానాదుల గుహలు, ఇలా అనేక పేర్లతో ఉన్న గుహల్లో కూడా నాటి ఆదిమానవులు గీసిన చిత్రాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ చిత్రాల్లో జింకలు, చేపలు, ఇంకా వివిధ రకాల జంతువులు కనిపిస్తాయి. ప్రాచీన శిలాయుగపు వర్ణచిత్రాలు ఇక్కడ చూడవచ్చు. ఇవి మధ్యప్రదేశ్ బింబేంట్కా గుహల్లోని రాతి చిత్రాలను పోలి ఉంటాయి. పాండవుల గుట్టలో ముఖ్యంగా మనకు కనిపించేది శాండ్ స్టోన్స్. అక్కడ జియోలాజికల్గా మాట్లాడాలంటే అవన్నీ శాండ్ స్టోన్స్. ఆ శాండ్ స్టోన్స్ త్రూ ఓవర్ ఎ పాసేజ్ ఆఫ్ టైం, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అవి నేచర్స్ వ్యాగరీకి మూలాన అవి జియోమార్ఫలాజికల్గా ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ కింద మనకు డెవలప్ అయ్యిందన్నమాట. దాన్నే మనము న్యాచురల్ హెరిటేజ్ అంటాం. దాంతోపాటు ఆది మానవుడు అక్కడ నివసించాడు. సుమారుగా 8-9 వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడు అక్కడ ఉండి, బ్రహ్మాండమైనటువంటి కేవ్స్లో వాళ్ళు ఉండి అక్కడ పెయింటింగ్స్ వేశారు. పాండవుల గుట్ట రాక్ క్లైంబింగ్కి ఎంతో అనువైన ప్రదేశం. ఎత్తైన గుట్టలతో ఈ ప్రాంతం పర్యాటకులను, సాహసకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి కొండలు 150 నుంచి 200 అడుగుల ఎత్తులో రాక్ క్లైంబింగ్కి వీలుగా ఉన్నాయి. ఈ సాహస క్రీడను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అటవీశాఖ రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తోంది. వరంగల్, జనగామ, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటున్నారు. ఎత్తైన గుట్టలను అవలీలగా అధిరోహించి సాహస వీరులుగా నిలుస్తున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు బస ఏర్పాట్లు కూడా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవటం వల్ల అటవీశాఖ పాండవుల గుట్టలో నైట్ క్యాంపింగ్కు ఏర్పాట్లు చేసింది. ఇందులో పాల్గొనే పర్యాటకులు ఒక్కొక్కరు 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రివేళ క్యాంప్ ప్రదేశంలో భోజనంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. నిద్రించేందుకు వీలుగా గుట్టల సమీపంలోనే డేరాలు ఏర్పాటు చేశారు. ఈ తరహా కార్యక్రమాలు లక్నవరం, తాడ్బాయి అడవుల్లో ఎకో టూరిజం ఆధ్వర్యంలో చేపట్టగా పర్యాటకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే పాండవుల గుట్టల్లోనూ ప్రారంభించారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వచ్చి రాత్రంతా గుట్టల చెంత ఆనందంగా గడపవచ్చు. తెల్లవారి నుంచి క్లైంబింగ్,
ట్రక్కింగ్, రాపెల్లింగ్ ఉంటాయి. పాములు, తేళ్లు రాకుండా అటవీ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఎలాంటి భయమూ ఉండదు. ఎకో టూరిజం సైట్స్ కూడా ఆ పొటెన్షియల్ కూడా మన స్టేట్లో ఎక్కువ ఉన్న జిల్లా మన జిల్లా అని చెప్పుకోవాలి. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఎకో టూరిజం యాక్టివిటీస్ ముఖ్యంగా ప్రజలకు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న ఈ ప్రకృతి అందాన్ని కూడా వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి, వాళ్ళను ప్రకృతి ప్రేమికులుగా మార్చడానికి, వాళ్లకు మన అడవులకు మరింత చేరువ చేయడానికి మనం ఎకో టూరిజం యాక్టివిటీస్ గతంలో చాలా చేసాం. అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చాయి. ట్రెక్కింగ్ తీసుకెళ్లడము, తర్వాత అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఇక్కడ పాండవుల గుట్టలో చేయించడం, ఇవన్నీ కూడా చేయిస్తూ వాళ్లకు ఇక్కడ ఉండే ఎకో టూరిజం యాక్టివిటీస్ని కంప్లీట్గా చేరువ చేస్తూ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మనం అందించాలని మా ప్రయత్నం. అందరిలో కూడా ప్రజల్లో ఒక ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అందించడమే మా ఎకో టూరిజం యాక్టివిటీస్ ముఖ్య ఉద్దేశం. ప్రజల్లో మంచి అవగాహన అడవుల పట్ల కల్పించి అడవుల అభివృద్ధికి మన సీఎం గారు చెప్పినట్టు జంగిల్ బడావో జంగిల్ బచావో అనే నినాదానికి తగ్గట్టుగా మేము పనిచేస్తామని అనుకుంటున్నాం. పాండవుల గుట్టలను రాక్ క్లైంబింగ్ కి చిరునామాగా చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఇక్కడ అన్ని వసతులు కల్పించారు. త్వరలోనే ఇక్కడ రాక్ వ్యూ సఫారీ కూడా ఏర్పాటు చేయనున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదీ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.